ఆ పదం వస్తూనే ఉంది. మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఈ మారు మనసు పొందడు, ఈ మారు మనసు పొందడు అనే పదం ఎప్పుడు ఆగిపోద్ది అంటే, ఎప్పుడు ఆగిపోద్ది? అంతటా అందరూ మారు మనసు పొందేకి ఏమైపోద్దటనే ఆగిపోద్ది. కానీ ఎప్పుడు అవుతుందో సంవత్సరాల తరబడి. చాలా మంది అంటున్నారు, ఇదిగో యేసయ్య చేశాడు, ఇదిగో అక్కడ వస్తున్నాడు, ఇదిగో ఇంకొకడెక్కడో వస్తున్నాడు కదండి. సౌత్ కొరియా పేరున్నారా? దక్షిణ కొరియా ఒక ప్రవక్త, ఇదిగో దేవుడు నాతో మాట్లాడి పలానా రోజున యేసయ్య వస్తున్నాడు అని చెప్పాడు, మీ ఆస్తులన్నీ ఇచ్చేయండి. పాపం ఈ ప్రవక్త మాట విన్నారు, వాళ్ళకున్న ఆస్తులన్నీ ఇచ్చేశారు, ధనమంతా ఇచ్చేశారు, పొలాలంతా ఇచ్చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏ చేతులతో ఉన్నారు? ఏ చేతులతో ఉన్నారు? వట్టి చేతులతో. పలానా చోట అందరూ కూడుకోండి, అందరు అక్కడ కూడుకున్నారు. 10 గంటలకి యేసయ్య వస్తానని నాతో చెప్పారండి. పాపం 6 గంటలకి అక్కడికి వెళ్ళారు. 6:30 అయింది, 7 అయ్యింది, 7:30 అయ్యింది, 10 అయ్యింది. ఏది యేసయ్య రాలే. అలాంటి మాయ మాటలు చెప్పేవాళ్ళ మాటలు మనకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సబ్బు 10 రూపాయల ఎవడు కొంటాడు? ఇక్కడ 10 రూపాయలు అమ్మంతా అంట. ఈ లోపే ఒక సౌండ్ నిలబడినాడు, రెండు 5 రూపాయలు కాదు సబ్బులు, ఒక పళ్ళు ఫ్రీ అన్నాడు. అంతే. ఎక్కడ పరిగెడతాం? ఎక్కడ పరిగెడతాం? అంతేనా? అది మురికిని పోగొడుతుంది, ఇవేమో బట్టలు పోగొడతాడు. మాయ మాటలు అది అంటేనే చక్కగా వాళ్ళ మాటలు చక్కగా మనం ఏం చేస్తున్నమాట నమ్ముతాం. యేసయ్య ఫలానా రోజున ఫలానా చోటకి ఫలానా తేదీన ఫలానా సమయాన్న నేను వస్తానని ఆయన చెప్తాను. ఎప్పుడు వస్తే నీకెందుకయ్యా? టీచర్స్ ఇక్కడ ఉన్నారు, స్టూడెంట్స్ ఎప్పుడు పరీక్షలు అని, పరీక్షలు నీకు ఎప్పుడైతే ఎప్పుడు చెప్పిన పాఠాలు అప్పుడు చదువుకో, పరీక్షలు ఎప్పుడైతే నీకెందుకు అంటున్నా? నువ్వు ఎప్పుడు చెప్పిన పాఠాలు అప్పుడు నువ్వు చదివితే ఏ సమయంలో నిన్ను అర్ధరాత్రి లేపినా కానీ, చెప్పిన అర్ధరాత్రి లేపినా కానీ నువ్వు పరీక్ష రాయగలవా? ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు వస్తాయి? నీకెందుకు ఈ ప్రశ్న? యేసయ్య ఎప్పుడు వస్తాడు అంటే వచ్చే ముందు యేసు ప్రభు నమ్ముతారా? ఆయన డ్రైవరు, కార్ డ్రైవరు, అర్ధరాత్రి లేపారు, ఆయన గేర్లు మర్చిపోయాడట. ఈయనేం డ్రైవర్ అండి బాబు, ఏం మర్చిపోయాడు? మర్చిపోతాడా? మర్చిపోడు. నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావు కాబట్టి అర్ధరాత్రి లేపినా కారుకి 5,000 ఉంటాయని నీకు తెలుసు. అంతేగాని స్టార్ట్ చేసే బ్రేక్ ఎక్కడుందని ఎతుకుతున్నావు అనుకోండి, అది యాక్సిడెంట్ కాకముందునే పక్కనన్న వాండరు ఏ ప్రాణాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయట? పైనే పోయి. ఏం ఎతుకుతున్నావంటే బ్రేక్ ఎక్కడుందని ఎతుకుతున్నాను సార్ అంటే ఆయన ఎప్పుడో బకెట్ తంతాడు. ముందు యేసు ప్రభు ఎప్పుడొస్తే నీకెందుకయ్యా? యేసయ్య రాక ముందుగానే నువ్వు మారు మనసు పొందు, అది ముఖ్యం. ఆయన ఎప్పుడొస్తే నీకెందుకు? వచ్చాక నేను మారు మనసు పొందుతానని అనొద్దు. కాబట్టి ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, ఉన్న పాటున ఇప్పుడే భక్తుడైన పౌలు అంటున్నాడు, దిస్ ఇస్ ద రైట్ టైం టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. రేపు కాదు, ఇదే మిక్కిలి అనుకోని సమయం. అన్నిటికీ ఏం పోను పోస్ట్ పోను. ఏం పోను పోమంటుంది. ఇక్కడే ఇప్పుడే మీరు మారు మనసు పొందండి. యేసయ్య ఏమన్నాడు చూడండి, 15వ వచనంలో, సమయం ఇంకా 2 సంవత్సరాలు ఉంది అని చెప్పారు. అంతేనా? అంటే సంపూర్ణం అవుతుందా? అయ్యింది అంటే పాస్ట్. అంతేనండి. అది ఇంకా రేపు ఎల్లుండి ఆయన వాయిదాలు వేసేది లేదు, ఇప్పుడే అయిపోయింది. ఇక ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగిపోయింది. కనీసం ఇప్పుడైనా మారండి. మారు మనసు లేకుండా ఓకే, జాగ్రత్తగా వినండి. పరలోకం వెళ్ళాలి అంటే బాప్టిజం కాదండి. దయచేసి అలాంటి తప్పుడు బోధలు చేయొద్దు. ద వెరీ
ఫస్ట్ థింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సపోజ్ టు డూ ఈజ్ వాట్? చేంజ్ యువర్ మైండ్. ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. నేను బంధువు వచ్చాక